రైట్ కడప జిల్లా పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక హీట్ నెలకొంది. అవసరమైతే ఓటు వేయడం మానేస్తామని పక్క గ్రామానికి వెళ్లి ఓటేయమన్నారు నల్లపురెడ్డిపల్లి, ఎర్రబల్లి, నల్లగొండవారిపల్లె గ్రామాల వాసులు. గ్రామాల పోలింగ్ బూతులు ఇష్టరీతిన కేటాయించడమే ఇందుకు కారణం. ఒక గ్రామంలో ఉన్న పోలింగ్ బూత్ను మరో గ్రామంలో ఏర్పాటు చేయడంపై స్థానికులు మండిపడ్డారు. పోలింగ్ బూత్ సందర్శనకు వెళ్లిన కలెక్టర్ను నిలదీశారు. 5 కిలోమీటర్ల దూరం వెళ్లి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 2018 ఇక్కడ వేస్తాం సార్ ఓటు. 2018 వేస్తాం కాబట్టి మేము అడుగుతున్నాం. పోలింగ్ బూత్ మా ఊర్లో మాకు బూత్ ఉన్నారు కదా. రెడ్ కడప జిల్లా పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక హీట్ నెలకొంది. అవసరమైతే ఓటు వేయడం మానేస్తామని పక్క గ్రామానికి వెళ్లి ఓటేయమన్నారు నల్లపురెడ్డి, ఎర్రబల్లి, నల్లకొండవారి పల్లె గ్రామవాసులు. రైట్ దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, ఈ కడప జిల్లా పులివెందులో జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? సాధారణంగా ఒక ఎన్నికకు సంబంధించినటువంటి ఓటర్లో కూడా పోలింగ్ శాతం ఎక్కువ నమోదు చేసేందుకు కూడా ఇటు ఎన్నిక సంఘం కూడా పలు విధాలుగా కూడా వాళ్ళకు సౌకర్యాలు కల్పిస్తుంది. ఈ నేపథ్యంలోనే అందుకు భిన్నంగా కూడా ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి భిన్నంగా జిల్లా కలెక్టర్ అవలంబిస్తున్నారని చెప్పి ప్రస్తుతం నల్లగొండవారిపల్లి గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఏదైతే తమ గ్రామంలో ఏళ్ల పాటు నుంచి కూడా సొంత గ్రామంలోనే ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేసి దాదాపు 600 పైగానే ఆ ఓటర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ స్థానికంగా పోలింగ్ ఓటకు వినియోగించుకునే వాళ్ళని చెప్పి తెలుపుతున్నారు. అయితే అందుకు భిన్నంగా కూడా ప్రస్తుతం నల్లపురెడ్డిపల్లె, ఎర్రబల్లి అలాగే నల్లగొండవారిపల్లికి సంబంధించినటువంటి పోలింగ్ బూత్లను కూడా సమీపంలోని ఇతర గ్రామాలకు ఆ పోలింగ్ స్టేషన్ లో కూడా మార్పించడం పట్ల కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులంతా. దాదాపు 1 కాదు 2 కాదు 6 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ కి వెళ్లి తాము ఏ విధంగా ఓటు హక్కు వినియోగించాలని చెప్పి ప్రస్తుతం నిలదీస్తున్నారు. ప్రస్తుతం దీని మీద కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా స్పందిస్తారా లేదనేది కూడా ప్రస్తుతం గ్రామస్తులు కూడా ఎదురు చూస్తున్నారు. మరి చూడాలి ఈ విషయం. జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే ఆ పోలింగ్ బూత్ ను కూడా స్థానికంగా ఏర్పాటు చేస్తారు, లేదంటే గిన 6 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మరో పోలింగ్ కిందకి మారుస్తారనేది కూడా ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇవి అప్డేట్స్, కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.